ఎస్ఎస్సి సిజిఎల్ లో ఎలాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్ చదువుతాడు జామెట్రీ నుంచి అంటే ఒక్కసారి చూడండి. ఏబిసి అండ్ సిడిఈ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఏబిసి సిడిఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి. డి లైస్ ఆన్ ఏసీ, డి అనేది ఏసీ లైన్ పైన ఉంది. అండ్ ఈ లైస్ ఆన్ బీసీ, ఈ అనేది బీసీ లైన్ పైన ఉంది. ఇఫ్ ఏబి ఈక్వల్ 24 centimeters, బీసీ ఈక్వల్ టు 60 centimeters, ఇఫ్ డిఈ ఈక్వల్ టు 10, డిఈ ఈక్వల్ 10 centimeters, ఫైండ్ సిడి అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఒకటే ఆలోచించాలి, 2 triangles అన్నాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఇప్పుడు ఏబిసిలో యాంగిల్ బి 90 degree ఉంది, సిడిఈలో యాంగిల్ డి 90 degree ఉంది, ఒక యాంగిల్ ఈక్వల్ ఉంది. క్లియర్? ఏబిసి ట్రయాంగిల్ లో యాంగిల్ సి కామన్, సిడిఈలు కూడా యాంగిల్ సి కామన్, అంటే కామన్ యాంగిల్ రెండింటికి సేమ్, అది కూడా సేమ్. సో యాంగిల్ సి అనేది కామన్ యాంగిల్, యాంగిల్ బి యాంగిల్ డి అనేది 90 degrees. 2 angles ఈక్వల్ అయినా అనుకోండి ఒక ట్రయాంగిల్ లో, అల్టిమేట్లీ థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. అది యాంగిల్ ఈ టీటా అనుకుంటే యాంగిల్ ఏ కూడా టీటా ఉంటుంది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. సో యాంగిల్ 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 క్రైటీరియా, సిమిలారిటీ క్రైటీరియా రూల్. సో బోత్ ద ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ సిడి ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఒక్కసారి చూడండి, ఇది టీటా అనుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ బీసీ కదా, యాంగిల్ కి ఆపోజిట్ గా బీసీ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. యాంగిల్ కి టచ్ అయిన లైన్ అడ్జసెంట్ అవుతుంది. నా కోర్సులో చెప్పాను ఇవన్నీ మీకు క్లియర్ గా, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో అప్లై tan theta, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది కూడా నా కోర్సులో చెప్పాను. ఆపోజిట్ సైడ్ 60 ఇచ్చాడు, అడ్జసెంట్ సైడ్ 24 ఇచ్చాడు. సిమిలర్ గా tan theta ఈ ట్రయాంగిల్ కి అప్లై చేయండి. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ సిడి అవుతుంది, అండ్ ఈ యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ 10 అవుతుంది, 10. సో tan theta ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేయండి. 60/24 ఈజ్ ఈక్వల్ టు CD/10. ఇక్కడ నుంచి మీరు సిడికి సాల్వ్ చేస్తే 25 centimeter వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద. నా కోర్స్ కావాలనుకుంటే జూమ్ రికార్డింగ్స్ ముందే చెప్తున్నాను, ఆన్లైన్ జూమ్ రికార్డింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ మ్యాథమెటిక్స్ పైన 7 topics ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఏజెస్. 7 to 14 మార్క్స్ వరకు అయితే ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంది. లైక్ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏఎల్పి, ఎన్టీపీసీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఇలా ఈ లెవెల్ వరకు అయితే కవర్ చేయడం జరిగింది. దీపావళి ఆఫర్ తోన కేవలం 249 rupees కే లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ లో మీరు ఓపెన్ చేసి వాట్సాప్ లో ప్యూర్ మెసేజ్ చేయండి చాలు, ఫర్దర్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను.